పంచాయతీ పోరు పరీక్షల తర్వాతనే ఎందుకు ఇంత తొందరపాటు ఎందుకు ఇంత ఇదో అర్థం కావట్లేదు. లేట్ అయితే ఎందుకు లేట్ అయిందని మమ్మల్ని ప్రశ్నిస్తారంటారు కదా. అసలు మీరు ఎందుకు ముందుగా ప్లాన్ చేసుకోలే? పోయిన డిసెంబర్లో అధికారంలోకి వస్తే ఫిబ్రవరిలో అయిపోతుందని తెలుసుకొని ఎందుకు మీరు ఎన్నికలు అప్పుడే నిర్వహించలేదు? ఎన్నికలు నిర్వహించినాక మళ్ళీ బీసీల రిజర్వేషన్లు మళ్ళీ అవసరానికి బట్టి చేసుకుంటుంటివి. ఆ రోజే పంచాయతీ ఎన్నికలు అయిపోయేది కదా జనవరిలోనే. డిసెంబర్లో మీరు అధికారంలోకి వచ్చారు, జనవరిలో పెడితే కాంగ్రెస్ వాళ్ళకి నిజంగా కూడా రాజకీయ వ్యూహం ఉంటే ఆ వేడిలో వేడి ప్రజలందరూ కూడా కాంగ్రెస్కి ఓట్లేస్తుండే. అప్పుడే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా కాంగ్రెస్కి వచ్చేది. ఏడాది అయిన తర్వాత ఇంకేదో వస్తుంది అనుకుంటే పెయ్యి మీద ఏదో పెనం మీద ఉన్నటువంటిది పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలో అర్థం కాదు. ఆగమాగం చేస్తారు. రిజర్వేషన్లు ఖరారు కాలేదు. ఎవడన్నా కోర్టుకు పోయేటువంటి అవకాశం అంటే బీసీలకు కనీసం కోర్టుకు పోయి స్టే తెచ్చుకునేటువంటి అవకాశం కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం. షెడ్యూల్ ఇచ్చిరంటే కోర్టు ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది కాబట్టి మేము ఏం చేయలేమంటారు అనేటువంటి ఒక దాంతో తొందరగా షెడ్యూల్ ఇచ్చేటువంటి ప్రయత్నం, బీసీలకు దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం, అది బీసీలను అన్యాయం చేసేటువంటి ప్రయత్నం. అది అర్జెంటుగా షెడ్యూల్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. బీసీలకు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఇటు మత ప్రాతిపదిక రిజర్వేషన్ పక్కన తీసేసుకుంటారు, అటు వాళ్ళకి కావాల్సినంత సంఖ్య పెంచుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది. మహారాష్ట్రలో బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందా లేదా? అది ఇవాళ మీరు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వము అధ్యయనం చేయండి. అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకొని అక్కడ బీసీలకు రిజర్వేషన్ పెంచింది. ఆ బీసీ రిజర్వేషన్ పెంచుకోవడానికి మహారాష్ట్ర సర్కార్ చేసినటువంటి పని ఇవాళ తెలంగాణ సర్కార్ ఎందుకు చేయదు? వీళ్ళకున్నటువంటి చిత్తశుద్ధి బీసీల పట్ల, లేకపోతే స్థానిక ఎన్నికలు అర్జెంటుగా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు.